అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. నేను ఈరోజు మీకు చదివి వినిపించబోయే కథ కాలం మారింది. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి, సుభద్ర దంపతులు. ఇప్పుడు బాగానే ఉంది, కంగారేమీ లేదు అని ఫోన్ పెట్టే ముందు కోడలు చెప్పినా కాని కంగారుగానే ఉంది. ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంటికి వచ్చేయమంది. ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటోంది. ఇంటికొచ్చిన అత్తమామల్ని చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటుంది తప్పించి ఇంకే వివరాలు చెప్పటం లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర. పోనీ నేను వెళ్తాను, హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరిగారు అడిగినా, ఎందుకు మావయ్యా, ట్రాఫిక్లో మీరెక్కడ ఉంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటు నుండి తీసుకొస్తారు, మీరు వాళ్ళు అటూ ఇటూ అయిపోతారు అనేసింది. నిజమే అనిపించింది శ్రీహరిగారికి. రాత్రి 9 గంటలైనా ఇంకా రాలేదు కొడుకు. ఆదుర్తా పడుతున్న అత్తామామలతో వచ్చేస్తార్లేండి అంటుందే కాని కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు. అదేమిటని కోడల్ని అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరూ. 11 గంటల తర్వాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయటికి పరిగెత్తారు. అదేమిటి, కొడుకు హర్ష ఒక్కడే, కూడా ఎవరూ లేరు. వెనక డోర్ తీసుకుని డ్రైవర్కి డబ్బులిచ్చి తూలుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును పట్టుకుంది సుభద్ర. కొడుకు ఒంటి నుండి మందుల వాసన. హాయ్ డియర్, నాకోసమే చూస్తున్నావా? మాట ముద్దగా వచ్చింది. అర్థమైంది సుభద్రకు, కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని, మందు తాగితే వచ్చిన వాసన అని. కొడుకు బాగా తాగి వచ్చాడని. అంతే, కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి. తనను పట్టుకుని వదిలేసిన మనిషి ముఖంలో ముఖం పెట్టి చూడగానే మత్తు దిగిపోయింది హర్షకు. తనను పట్టుకుంది భార్య సుమ కాదు, తల్లి. పక్కనే తండ్రి. వీళ్ళెప్పుడొచ్చారు, మీరెప్పుడు వచ్చారు అంటున్న కొడుకు మాటలు విననట్టు ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. తామొచ్చినప్పటినుండి కోడలు ఎందుకలా ఉందో, యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో అర్థమైంది ఇద్దరికీ. 6 నెలలవుతుందేమో కొడుకుకి ప్రమోషన్ వచ్చి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజూ ఫోన్ చేసే కొడుకు పనెక్కువైంది. రోజూ మాట్లాడలేకపోతున్నానంటే నిజమే అనుకుంది. మీటింగ్లుంటాయి, రాత్రివేళ చెయ్యకు అంటే నమ్మింది. విషయం ఇదన్నమాట. ఇప్పుడేం చెయ్యాలి? బయటకి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసులోనూ ఇదే ప్రశ్న. మా అమ్మనాన్నలు వచ్చారని ఫోనెందుకు చెయ్యలేదని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి. బరువుగా తెల్లవారింది ఆ మరుసటి రోజు ఆ నలుగురికి. అమ్మానాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు. ఈసారి తల్లికి ముఖమెలా చూపించాలో అర్థంకాక సతమతమవుతున్నాడు గదిలో. చివరికి ధైర్యం కూడదేసుకుని ఆఫీస్లో పార్టీ తప్పలేదు అన్నాడు తల్లితో. తల్లి చూసిన చూపుతో కూడతీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 రోజులు కూడా బరువుగానే గడిచాయి, పెద్దగా మాటలేమీ లేకుండానే. సోమవారం ఉదయాన్నే సుమా, నిన్ను మీ ఆఫీస్లో దింపేస్తానురా అని హర్ష అంటే, నాకీరోజు వర్క్ ఫ్రం హోం అనేసింది సుమ. హర్షకి కాదు, శ్రీహరికి, సుభద్రకు కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలనుకుంటుందో. ఏమీ చెయ్యలేని హర్ష ఆఫీస్కి బయలుదేరక తప్పలేదు. కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకొని, నీ బాధ అర్థం చేసుకోగలను, నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాయంటూ ఈ వయసులో మగవాళ్లెలా ఉంటారో కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్లు కాపురాలు ఎలా సరిదిద్దుకోగలరో సుమకి వివరించబోయింది సుభద్ర. మామయ్యగారిమీద కోపమొస్తే మీరేం చేసేవారు? సూటిగా అడిగేసింది సుమ. ఏం చేసేదాన్నా, పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర. అప్పట్లో కోపమొస్తే పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్లు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్ళిపోగలరు? దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు తక్కువ మంది. ఆర్థిక స్తోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్లమీదో ఆధారపడేవాళ్లు. అప్పటి తన సంగతి తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు గాని, భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు గాని పుట్టింటికి వెళ్ళిపోయేది. తర్వాత భర్తో అత్తామామలో బతిమిలాడి సర్ది చెప్పి తీసుకొచ్చేవాళ్లు. తనలాగా పుట్టింటి బలం లేని వాళ్లకు కష్టమైనా నష్టమైనా అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు. ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తలతో సమానంగా, ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు.
అటువంటప్పుడు ఎవరిమీదో ఆధారపడాల్సిన అవసరం ఏంటి? భర్త పెట్టే హింసలను భరించాల్సిన అవసరం ఏంటి? అడిగితే సారీ చెప్పటం, రెండో రోజు మళ్ళీ మామూలే. అదీకాక తాగివచ్చి అంటూ ఆగిపోయింది సుమ. తనకి తెలియని విషయం కాదు. తాగివచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోరిక తీర్చుకుంటారు మగవాళ్లు. మందుకంపుకి వికారమేస్తుంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైనా మృగంలా మీద పడిపోతుంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతన తాను అనుభవించింది. ఉదయం లేచి సారీ చెబితే రాత్రి జరిగింది మరుపుకొచ్చేస్తుందా? ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా అంతకుముందు తనువు మనసు అనుభవించిన ఆనాటి నరకయాతన గుర్తుకొస్తుందే గాని మనసు రాగరంజితమవుతుందా? అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్లు? తనలా పుట్టింటికి వెళ్ళిపోవటమో లేక పంటి బిగువన ఆ బాధను భరించటమో తప్ప. మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చెయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలిగే సంపాదన, స్వేచ్ఛ వారికున్నాయి. సుమ మాటల్ని బట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత 3 నెలల నుండి ఎక్కువైంది. ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి సుమ వచ్చేసిందని అర్థమైంది సుభద్రకు. అందరూ పడుకున్నారని బాల్కనీలో ఫ్రెండ్తో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి సుభద్రమ్మకు. ఒరే, కష్టపడి పార్టీ అరేంజ్ చేశాన్రా, అమ్మాయిలు కూడా వస్తున్నారా అన్న ఫ్రెండ్ మాటలకి ఊర్నుండి అమ్మానాన్న వచ్చారు, ఈసారి నన్నొదిలేయ్ అని నోరు నొక్కుకుంటూ కొడుకు చెబుతుంటే, అమ్మాయిలో అమ్మానాన్నలో చూసుకోమరి. అటునుండి మాటలు. వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట. సరిదిద్దకపోతే లాభం లేదు ఆయనలాగా. గతం గుర్తుకొచ్చి మనసు మూగవైంది. ఇన్నాళ్ళు సుమ ఒక్కర్తే కాబట్టి ఏం చేసినా చెల్లింది. అమ్మానాన్నలున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్కి చెప్పేశాడు పిలవవద్దని. వారమైనా అమ్మానాన్నలు ప్రయాణమయ్యే సూచనలు కనిపించటం లేదు. అదివరకు 4 రోజులవగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు. ఇప్పుడేమీ అనటం లేదంటే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు హర్షకు. ఏదైనా అని ఉంటే బాగుండును. మౌనంతో ఇద్దరూ శిక్షిస్తున్నారు. తల్లి ఒక్కర్తే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించవా అంటూ అడిగాడు. ఆఫీస్ నుండి వచ్చాక నీతో మాట్లాడాలి. పక్కనుండి తండ్రి మాటలు. ఆ మాటల్లో పదును, పిడుగు పడినట్లయింది హర్షకు. అలాగే నాన్నా అంటూ అక్కడ్నుండి జారుకున్నాడు. తండ్రి నోటి వెంట ఏ మాటలు వినాల్సి వస్తుందోనని భయంగానే ఉంది. సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాం పదా అంటూ దగ్గర్లో ఉన్న పార్కుకి దారితీశారు. నా గతం గురించి చెబుతాను వింటావా? కొత్తగా అనిపించాడు తండ్రి. ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతో పాటు సమాధి చెయ్యాలనుకున్నానో ఆ నిజాన్నిప్పుడు చెప్పక తప్పటం లేదు అంటూ ఆగిపోయాడు. తలదించుకొని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. తండ్రినెప్పుడూ అలా చూడలేదు. చాలాసేపు మౌనం రాజ్యమేలాక తనను తాను సంభాళించుకుని మొదలుపెట్టాడు శ్రీహరి. నువ్వు పుట్టిన కొత్తలో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడివి ఏం చేస్తావురా, సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగటం. మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు నీలాగే నిన్ను చూసుకోటానికి మీ అమ్మకు తోడుగా మీ పిన్ని వచ్చింది. ఒకరోజు తాగిన మత్తులో మీ అమ్మ అనుకొని మీ పిన్నిని దగ్గరికి లాక్కున్నాను. తను పెనుగులాడుతున్నా గ్రహించుకోలేకపోయాను. నా చెంప చెళ్ళుమంది. దాంతో తాగిన మత్తు కొంత దిగింది. చెంప పట్టుకొని చూతును కదా నిన్నెత్తుకొని మీ అమ్మ భద్రకాళిలా వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడి మీ పిన్ని. నేను చేసిన ఘోరం అర్థమైంది. కన్న కూతురులా అభిమానించి మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది. ఇంట్లో ఉండలేక బయటికెళ్ళిపోయాను. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను. కళ్ళు మూసినా తెరిచినా నీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నానని మీ పిన్ని కాళ్లమీద పడ్డాను. ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పేంటో నాకు గుర్తుకొచ్చేది. తలదించుకునేవాణ్ణి. ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకుని ఉంటాను. చెప్పు, అటువంటి పొరపాటే నువ్వూ చేస్తానంటావా? అదే నీ నిర్ణయమైతే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. మీ అమ్మా నేను జీవితంలో మళ్లీ నీ ముఖం చూడం అనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. తండ్రి మాటలు విన్న హర్ష మెదడు మొద్దుబారిపోయింది. నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు. అదంతా తాగుడు వల్లనే కదా. రేపు తన నుండి అటువంటి పొరపాట్లు జరగవన్న నమ్మకమేంటి? తాగుడు వల్ల ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా
తనలాంటి వాళ్ళు దానికి బానిసలవ్వటమేంటి? ఈ భార్యలంతేరా, మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు, మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు వినటమేంటి? చచ్చినట్లు పడుండటానికి ఇదేమైనా రాతియుగమా? కాలం మారింది. తాళికట్టిన వాడేమీ చేసినా పడుండాలనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది. తాగుడు మైకంలో అవన్నీ మర్చిపోయాడు కాని, తాగడం మొదలుపెట్టకముందు తాగేవాళ్లను తానెంత అసహ్యించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు. తాగుడు నుండి ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటి వాళ్లను షూట్ చేసి పారెయ్యాలి అనేవాడు. అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకీ అసహ్యమేసింది. సుమా తాను ఎంత బాగా ఉండేవారు, ఎన్ని విధాలుగా చెప్పినా తాను వినకపోయేసరికి తనకు దూరం జరగటం మొదలుపెట్టింది. నేను కావాలంటే తాగుడుకు దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది. అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మానాన్నల్ని పిలిపించింది. అంటే ఏదో ఒక విషయం తేల్చుకోటానికే సిద్ధమైందని తెలుస్తోంది. తన నుండి శాశ్వతంగా దూరం కావటానికైనా వెనకాడుతున్నట్లు లేదు. తననెంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడూ తనను సమర్థిస్తూ ఎంతో గారం చేసే అమ్మ కూడా తననీసారి దూరం పెట్టింది. ఈ ముగ్గురూ తన జీవితం నుండి దూరమైతే ఇక తన జీవితానికి అర్థమేముంటుంది? ఇప్పటికైనా తను మారకపోతే మనిషిగా తన విలువలేమిటి? ఆ విలువ కోల్పోయాక తాను బతుకుండి లాభమేమిటి? అంతే ఆ ఆలోచన వచ్చిందే తడువుగా ఇంటికి బయల్దేరాడు. తలుపు తీసిన సుమ రెండు చేతులు పట్టుకుని, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులను క్షమించగలవా? జీవితంలో మరెప్పుడూ మందుజోలికి పోనని నీమీద ఒట్టేసి చెబుతున్నాను. నిన్ను ఇన్నాళ్ళు బాధపెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. కాని నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వెళ్ళిపోతే అమ్మానాన్న కూడా నన్ను క్షమించరు. మీ ముగ్గురూ లేకపోతే నేను బతుకున్నా చచ్చినట్టే. నాకు మరొక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటున్న హర్షను చూసి జాలేసింది సుమకు. హర్ష ఈమాత్రంగా మాట్లాడి ఎన్నాళ్లైందో. ఇనుము కరిగినప్పుడే దెబ్బ వెయ్యాలి. అందుకే భింకంగా, ఇదే ఆఖరి ఛాన్స్, ఇంకోసారి రిపీటైతే మీ అమ్మానాన్నల్ని కూడా పిలవను అంటున్న సుమను ఆనందంతో దగ్గరికి తీసుకున్నాడు హర్ష. విన్నారు కదండి, కథ మీకెలా అనిపించింది? కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.